హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ ధ్రువపు ఎలుగుబంటి దినోత్సవం గురించి చెప్పుకుందాం. వాతావరణ మార్పుల కారణంగా ధ్రువపు ఎలుగుబంట్లు ఆకలితో చనిపోయే ప్రమాదం ఏర్పడింది. కెనడాలోని హడ్సన్ బే ప్రాంతంలోని ధ్రువపు ఎలుగుబంట్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఆర్కిటిక్ ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ సముద్రపు మంచు విస్తృతంగా కనుమరుగవుతోంది. మంచు పొరలు ధ్రువపు ఎలుగుబంట్ల ఆహారం, సీల్స్ సహా చేపలు వేటాడేందుకు సహాయపడతాయి. కానీ కరిగిపోతున్న మంచు కారణంగా ధ్రువ ఎలుగుబంటి వేటను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. అంతరించిపోతున్న జాతుల్లో ధ్రువపు ఎలుగుబంటి ఒకటి. ప్రపంచంలోని 25,000 ధ్రువపు ఎలుగుబంట్లు తమ సహజ ఆవాసాల్లో నివసిస్తున్నాయి. ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల వీటి మనుగడకు ముప్పు పొంచి ఉంది. మంచు కనుమరుగవ్వకుండా ఆపడం కంటే ధ్రువపు ఎలుగుబంట్లను కాపాడుకోవటానికి మరో పరిష్కారం చూడాల్సిన అత్యవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎలుగుబంటి జాతులు ధ్రువపు ఎలుగుబంట్లు. వీటిని తెల్లటి ఎలుగుబంట్లు అని కూడా అంటారు. ఇవి ప్రధానంగా రష్యా, కెనడా, డెన్మార్క్, నార్వే వంటి దేశాల్లో కనిపిస్తాయి. ధ్రువపు ఎలుగుబంటి చర్మం తెల్లగా పాలలాగా ఉంటుంది. ఒళ్ళంతా తెల్లటి వెంట్రుకల కుదుళ్లతో కప్పబడి ఉండటం వల్ల మంచులో వాటిని అంత ఈజీగా గుర్తుపట్టలేరు. ధ్రువపు ఎలుగుబంట్లు సాధారణ ఎలుగుబంట్ల కంటే పొడవైన కాళ్ళు, పొడవైన సన్నని మెడ కలిగి ఉంటాయి. వాటి సాధారణ జీవితకాలం 25 నుంచి 30 సంవత్సరాలు. వీటి ప్రధాన ఆహారం సీల్స్, చేపలు. పూర్తిగా పెరిగిన ధ్రువపు ఎలుగుబంటి బరువు 150 నుండి 300 కిలోల మధ్య ఉంటుందని అంచనా. ప్రపంచంలోని 60 నుండి 80% ధ్రువపు ఎలుగుబంట్లు కెనడాలో ఉన్నాయి. నేడు ప్రపంచంలో దాదాపు 31,000 ధ్రువపు ఎలుగుబంట్లు ఉన్నాయి. పోలార్ బేర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా కెనడాలోని చర్చిల్ ప్రాంతం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ నివాసాలపై దాడికి యత్నించే ధ్రువపు ఎలుగుబంట్లను బంధించటానికి ఓ ప్రత్యేకమైన జైలును ఏర్పాటు చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేయండి. కెనడాలోని చర్చిల్కు చెందిన వన్యప్రాణి సంరక్షణ అధికారికి ఉదయాన్నే ఓ ఫోన్ కాల్ వచ్చింది. పట్టణంలో ధ్రువపు ఎలుగుబంటి సంచరిస్తోందని, దాన్ని బంధించాలని అవతలి వ్యక్తి ఫిర్యాదు చేశారు. వెంటనే తన బృందంతో రంగంలోకి దిగిన ఆ అధికారి ధ్రువపు ఎలుగుబంటి ఉన్న ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆహారం దొరక్కపోవడంతో ఆ ఎలుగుబంటి కోపంతో ఇంటి కిటికీని బలంగా బాదుతోంది. దాంతో మత్తుతూట అమర్చిన గన్తో దాన్ని షూట్ చేశారు. అప్పటి వరకు బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి కాస్త మెత్తబడింది. మత్తు ప్రభావంతో ఓ చోట కుప్పకూలింది. వెంటనే అధికారులు వలలో దాన్ని బంధించి పోలార్ బేర్ జైలుకు తరలించారు. దాడి చేస్తే కాల్చేసేవారు. గతంలో చర్చిల్లో ధ్రువపు ఎలుగుబంట్లు మనుషులపై దాడి చేయటానికి యత్నిస్తే వాటిని కాల్చి చంపేవారు. ఆహారం కోసం నివాసాల మధ్యలోకి వచ్చి అవి తూటాలకు బలయ్యేవి. కొన్నిసార్లు ఎలుగుబంట్లు దాడి చేయటంతో మనుషులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో 1982లో తొలిసారి వాటిని బంధించడం మొదలుపెట్టారు. హౌస్ D20 పేరుతో ఉన్న భవనంలోకి ఎలుగుబంట్లను తరలించేవారు. ఈ భవనాన్ని గతంలో మిలిటరీ అధికారులు శవగారంలా ఉపయోగించేవారు. కాలక్రమంలో ఇదే పోలార్ బేర్ జైలుగా మారింది. అధికారికంగా దీన్ని పోలార్ బేర్ హోల్డింగ్ ఫెసిలిటీగా పిలుస్తుంటారు. తొలుత ఈ జైల్లో 20 సెల్స్ ఉండేవి. తర్వాత అవసరాలు పెరగటంతో 28కి విస్తరించారు. బంధిస్తే ఏమవుతుంది? జైలు గదుల్లో 2 ధ్రువపు ఎలుగుబంట్లను ఒక చోట కలిపి ఉంచితే అవి ఘర్షణకు దిగుతాయట. అందుకే విడివిడిగానే సెల్లో ఉంచుతారు. సాధారణంగా 2 నుంచి 30 రోజుల పాటు ధ్రువపు ఎలుగుబంట్లను సెల్స్లోనే బంధిస్తారు. ఆ సమయంలో వాటి ప్రవర్తనలో మార్పును నిశితంగా గమనిస్తారు.
ఒకచోట బంధించడం వల్ల ఎలుగుబంట్లు తాము జనావాసాల్లోకి వెళితే చిక్కుల్లో పడతామనే భావనకు వస్తాయి. వాటికి అవసరం మేరకు నీరు తప్ప ఆహారం కూడా ఇవ్వరు. ఎందుకంటే సహజంగానే ధ్రువపు ఎలుగుబంట్లకు ఆహారం లేకుండా కొన్ని నెలల పాటు జీవించగలిగే శక్తి ఉంటుంది. పైగా ఆహారం నీరు ఇవ్వటం మొదలు పెడితే అవి జైలు వాతావరణానికి అలవాటు పడిపోతాయి. జైలు జీవితం పట్ల విరక్తి చెందిన ఎలుగుబంట్లు గోడలకు ఆనుకొని దీనంగా కూర్చుండిపోతాయి. ఎలుగుబంట్లకు ఆ శిక్ష సరిపోతుందని భావిస్తే వాటిని తిరిగి మంచు ప్రదేశంలో వదిలేస్తారు. హుడ్సన్ బేలో సాధారణంగా వేసవి కాలంలో మంచు కరిగిపోతుంది. చలికాలంలో మంచు గడ్డకట్టడం మొదలవుతుంది. అందుకే చలికాలం మొదలు కాగానే వాటికి మత్తుమందు ఇచ్చి హెలికాప్టర్లలో తీసుకెళ్లి మంచు ప్రదేశాల్లో వదిలిపెడతారు. మంచు కరిగి ఆహారం కరువు. ప్రపంచంలో దాదాపు 31,000 ధ్రువపు ఎలుగుబంట్లు ఉన్నట్లు ఒక అంచనా. కెనడాలోని చర్చిల్లో 850 నివాసాలున్నాయి. ఈ పట్టణానికి సమీపంలో హడ్సన్ బేలోనూ దాదాపు 900కు పైగా ధ్రువపు ఎలుగుబంట్లు జీవిస్తున్నాయి. ఈ ధ్రువపు ఎలుగుబంట్లను చూడటానికి పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. చలికాలంలో మంచుతో గడ్డకట్టిన ఈ ప్రాంతంలో అవి సీల్స్ను వేటాడుతాయి. జూలైలో మంచు కరగటం ప్రారంభం కాగానే మంచును విడిచి ధ్రువపు ఎలుగుబంట్లు నేలపైకి వెళ్ళిపోతాయి. దాంతో వాటికి ఆహారం కరువవుతుంది. అప్పటికే గతంలో తిన్న ఆహారాన్ని శరీరంలో కొవ్వుగా మార్చుకొని ఉంటాయి. ఆ కొవ్వు సహాయంతో కొన్ని నెలల పాటు ఆహారం లేకుండానే మనుగడ సాగించగలుగుతాయి. కొన్నిసార్లు మాత్రం ఆహార అన్వేషణలో భాగంగా జనావాసాల్లో వెళ్లే ప్రయత్నం చేశాయి. కెనడా అధికారిక లెక్కల ప్రకారం ధ్రువపు ఎలుగుబంట్ల జనాభా గత 5 ఏళ్లలో 27% తగ్గింది. ప్రతి సంవత్సరం మంచు తగ్గటం మూలంగా ధ్రువపు ఎలుగుబంట్ల వేటకు కావాల్సినన్ని సీల్స్ దొరకటం లేదు. దాంతో అవి కొవ్వును దాచుకోవటం గగనమైపోయినట్లు సమాచారం. ఇప్పటి వరకు అంతర్జాతీయ ధ్రువపు ఎలుగుబంటి దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 27వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నేతల్లో ఒకడైన బిఎస్ యడ్యూరప్ప 1943 ఫిబ్రవరి 27న మాండ్యా జిల్లాలోని బుకనాకెరెలో జన్మించారు. 1970లోనే శిఖరాపుర శాఖకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమించబడి 1972లో తాలూకా శాఖకు జనసంఘ్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. 1975లో శిఖారీపుర పురపాలక సంఘపు అధ్యక్షుడిగా వ్యవహరించి అత్యవసర పరిస్థితి కాలంలో జైలుకు కూడా వెళ్లారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో శిఖారీపుర తాలూకా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగాను, ఆ తర్వాత సిమోగా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగాను పనిచేశారు. 1988 నాటికి కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎదిగారు. 1983లో శిఖారీపుర శాసనసభ నియోజకవర్గం నుంచి కర్ణాటక శాసనసభలో ప్రవేశించి అప్పటి నుంచి వరుసగా అదే స్థానం నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. సందీప్ సింగ్ హర్యానాకు చెందిన భారతీయ ప్రొఫెషనల్ ఫీల్డ్ హాకీ ఆటగాడు. భారత జాతీయ హాకీ జట్టు మాజీ కెప్టెన్. అతను సాధారణంగా ఫుల్ బ్యాక్గా కనిపిస్తాడు. జట్టుకు పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డ్రాగ్ ఫ్లిక్లో అతని ప్రత్యేకత కోసం మీడియాలో అతన్ని ఫ్లిక్కర్ సింగ్ అని పిలుస్తారు. సింగ్ హర్యానా పోలీస్ శాఖలో డిఎస్పీ హోదాలో ఉన్నారు. ఆయన 2019లో హర్యానాలోని కురుక్షేత్రలోని పేహోవా నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన హర్యానా క్రీడా మంత్రిగా పనిచేశారు. లైంగిక వేధింపుల ఫిర్యాదుపై హర్యానా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన తర్వాత 2023 జనవరి 1న ఆ పదవికి రాజీనామా చేశారు. సందీప్ సింగ్ ఫిబ్రవరి 27, 1986న షహాబాద్, హర్యానాలో జన్మించారు. ప్రకాష్ జా భారతీయ సినిమా నిర్మాత, నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. ప్రకాష్ జా 1952 ఫిబ్రవరి 27న బీహార్ రాష్ట్రం
పశ్చిమ చంపారణ్ జిల్లాలోని బేతియాలో జన్మించాడు. 1973లో పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలోని ఎడిటింగ్ కోర్సులో చేరాడు. విద్యార్థుల ఆందోళన కారణంగా సంస్థ కొంతకాలం మూసివేయబడగా ప్రకాష్ బొంబాయికి వెళ్లి పనిచేయడం ప్రారంభించాడు. కోర్సు పూర్తి చేయడానికి తిరిగి వెళ్ళలేదు. హిప్ హిప్ హురే, దాముల్, మృత్యుదండ్, గంగాజల్, అపహరణ్, రాజ్నీతి, ఆరక్షణ్, చక్రవ్యూహ, సత్యాగ్రహ, డర్టీ పాలిటిక్స్ వంటి సామాజిక రాజకీయ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఫేసెస్ ఆఫ్టర్ ది స్మార్ట్, సోనాల్ వంటి జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీలను కూడా రూపొందించాడు. నీరవ్ దీపక్ మోడీ భారతదేశంలో ఫిబ్రవరి 27, 1971న జన్మించిన బెల్జియన్ పారిపోయిన వ్యక్తి. ఇంటర్పోల్ భారత ప్రభుత్వం అతనిపై ఆగస్టు 2018లో నేరపూరిత కుట్ర, నేరపూరిత నమ్మక ద్రోహం, మోసం, నిజాయితీ లేనితనం, ఆస్తి బట్వాడా, అవినీతి, మనీ లాండరింగ్, మోసం, అపహరణ, ఒప్పంద ఉల్లంఘన వంటి అభియోగాలు మోపాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క $2 బిలియన్ మోసం కేసులో భాగంగా మోడీని దర్యాప్తు చేస్తున్నారు. మార్చి 2018లో మోడీ న్యూయార్క్లోని మాన్హాటన్లో దివాలా రక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 2018లో మోడీ రాజకీయ ఆశయం కోసం దరఖాస్తు చేసుకుంటూ యూకేలో ఉన్నట్లు నివేదించబడింది. జూన్ 2019లో స్విస్ అధికారులు నీరవ్ మోడీ స్విస్ బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తం $6 మిలియన్ల ఆస్తులతో పాటు స్తంభింపజేశారు. జెరెమీ జాన్ డర్హామ్ యాష్డౌన్, బారన్ యాష్డౌన్ ఆఫ్ నార్టన్ సబ్హామ్ డన్, ప్యాడీ ఆష్ డౌన్ అని పిలుస్తారు. బ్రిటిష్ రాజకీయ నాయకుడు, దౌత్యవేత్త. అతను 1988 నుండి 1999 వరకు లిబరల్ డెమోక్రాట్ల నాయకుడిగా పనిచేశాడు. అంతర్జాతీయంగా అతను 1990లో యుగోస్లేవియాపై సైనిక చర్య కోసం తీవ్రంగా లాబియింగ్ చేసిన తర్వాత 2002 నుండి 2006 వరకు బోస్నియా హెర్జిగోవినాకు ఉన్నత ప్రతినిధిగా తన పాత్రకు గుర్తింపు పొందాడు. యాష్డౌన్ మాండరిన్లో ఇంటర్ప్రెటర్షిప్ అర్హతను కలిగి ఉన్నాడు. మలై, జర్మన్, ఫ్రెంచ్, బోస్నియన్తో సహా అనేక ఇతర భాషల్లో నిష్ణాతుడు. రాయల్ మెరైన్ స్పెషల్ బోట్ సర్వీసెస్ అధికారిగా, యూకే భద్రతా సేవల్లో ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేసిన తర్వాత యాష్డౌన్ 2001లో పదవీ విరమణ చేయటానికి ముందు 1983లో యోవిల్ నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. జెరెమీ జాన్ డర్హామ్ యాష్డౌన్ ఫిబ్రవరి 27, 1941న న్యూఢిల్లీ, బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.